క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనములో క్రైస్తవులమైన మనం క్రీస్తు మార్గానికి అంకితమై ఆయన పక్షంలో వహించి శ్రీసభలో నిలకడగా మరియు నిబ్బరంగా ఉండాలని ఈనాటి సువార్త మనకు గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31 నుండి 32 వచనాలలో ప్రభు ఇట్లు సెలవిస్తున్నారు: ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. ప్రజల ఎదుట తిరస్కరించు ప్రతి వాడిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం క్రీస్తు పక్షమున ఉన్న ఎడల క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మరియు క్రీస్తు ప్రభు యొక్క సహాయం మన జీవితాలలో ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు క్రీస్తు ప్రభు కోసం మన భౌతిక జీవితాన్ని త్యాగం చేసిన ఎడల ప్రభు మనకు ఆధ్యాత్మికమైన నిత్య జీవితాన్ని ప్రసాదిస్తారని మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మనం దేవుని అంగీకరిస్తున్నామా లేక తిరస్కరిస్తున్నామా అని ఆలోచిద్దాం. దేవుని అంగీకరించిన ఎడల మన జీవితాలలో మార్పు, దేవుని యొక్క సాన్నిధ్యం మన కుటుంబాలలో ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు దేవుని యొక్క ఆధ్యాత్మికమైన నిత్య జీవితాన్ని మనం పొందుతూ ఉన్నాం. మరియు దేవుని తిరస్కరించిన ఎడల మన జీవితంలో దేవుని యొక్క ఉనికిని కోల్పోయి సాతానుకు దగ్గర అవుతూ ఈ లోక జీవితానికి బానిసలమై దేవునికి దూరంగా మారుతాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా మనం దేవుని అంగీకరించి ఆయన బోధలను, ఆయన సత్యాలను మన జీవితాలలో అన్వయింప చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని అంగీకరించిన వారం అవుతాము. కనుక ఈనాటి సువార్త పఠనంలో ప్రభు చెప్పినట్లుగా మీరు నన్ను అంగీకరించినట్లయితే నేనును అంగీకరిస్తానని తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని మన జీవితాలలో అన్వయింప చేసుకుంటూ దేవుని యొక్క మార్గం ద్వారా, సత్యం ద్వారా, జీవం ద్వారా మన జీవితాలను సఫలీకృతం చేసుకోవాలి. అలాగే ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన బాధ్యత ఏమిటి అంటే దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితానికి అంకితం చేసుకుంటూ ఆ వాగ్దానాల ద్వారా ముందుకు అడుగేయాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని అంగీకరించలేకపోయినట్లయితే ఆ దేవాతి దేవుని వేడుకుంటూ మనసారా ప్రార్థిద్దాం. ఆమెన్.